నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే పత్తి కొనుగోలు చేయాలంటూ దేవరకొండలో మునుగోలులో రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పత్తి రైతులందరూ కూడా 15 రోజులుగా పత్తి కొనుగోలు జరగట్లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని కూడా మూతపెట్టారు. జిన్నింగ్ మిల్లులు సమ్మె విరమించట్లేదు అంటూ కూడా పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రాక్టర్లలో పత్తి కొనుగోళ్ల ముందు పడిగాపులు కాస్తూ ఉంటే కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి. మంచుకు తేమ శాతం పెరుగుతూ ఉంది. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. జిల్లాలో 2 మంత్రులు ఉన్నప్పుడు కూడా సీసీఐ కొనుగోలు ప్రారంభించట్లేదు. పత్తి సంబంధించిన మిల్లుల సమస్య తీర్చట్లేదు. ఫలితంగా రైతులను ఇబ్బంది పడుతున్నట్టు కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే జిల్లాలో 2 మంత్రులు కల్పించుకొని పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేటలో రోడ్లు బాగు చేయాలంటూ పెద్ద ఎత్తున మహిళల రోడ్డుకి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో తట్టేడు మట్టి కూడా పోయలేదు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి రోడ్లన్నీ కూడా మోకాలతో గుంతలమయంగా మారి ప్రమాదకరంగా మారాయి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అభివృద్ధి పనులు జరగలేదంటూ కూడా మహిళలు వాపోయారు. కలెక్టర్కి వినతిపత్రం కూడా అందించడం జరిగింది. వెంటనే కొత్త రోడ్లు వేయడంతో పాటు ఇప్పటికే ఖరాబైనటువంటి రోడ్లను బాగు చేయాలంటూ కూడా మహిళలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే రాజపేట మండలంలో పాల బాకీలు విడుదల చేయాలంటూ మదర్ డైరీ కార్యాలయం ముట్టడించారు. పాడి రైతులందరూ కూడా 8 నెలలుగా పాల బాకీలని కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మదర్ డైరీ ఆస్తులు అమ్ముతున్నారు. మదర్ డైరీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మదర్ డైరీలో పాలు పోసేటువంటి రైతులకు పాల బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ కూడా ప్రభుత్వం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బ్యాంకులలో ఈఎంఐలు తెచ్చుకొని లోన్ తెచ్చుకొని పాడి పశువులు కొన్నాం. ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. పశువులను మేపడానికి గ్రాసం కొనడానికి కూడా డబ్బులు లేవంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి పాల బాకీలను విడుదల చేయాలంటూ రాజపేట పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన మరొక వార్త, స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదర్శన మహోత్సవాన్ని వైభవపేతంగా కన్నుల పండుగ నిర్వహించారు. కొండ చుట్టూ 7 కిలోమీటర్ల మేర భజనలతో, కోలాటాలతో, డప్పు వాయిద్యాలతో భక్తులందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారి గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గర్భగుడిలో స్వామిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున గోవింద నామస్మరణతో వేలాది మంది భక్తులు ఈ గిరి ప్రదర్శనలో పాల్గొనడంతో యాదాద్రి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.